ఇక ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి సమావేశాలు పొన్నం ప్రభాకరు, డిప్యూటీ సీఎం సాబు, వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ మంత్రి పొంగులేటి సీనన్న, ఆయన తుమ్మల నాగేశ్వరరావు, ఇక వీళ్ళు ఖమ్మమోళ్ళు అన్నట్టు 1 2 3 ఖమ్మమే ఒక్కడే కరీంనగర్ అంతే. ఖమ్మం వల్లదే ఎక్కువ ఉంది. మిగతా జిల్లాలో డొల్లే ఇల్లే హుల్లె ఇంత జోలే. ఇక నేడు రూపాయలు 1,00,000 మాఫీ అట. నెలాఖరులో 1,50,000. ఆగస్టు ఫస్ట్ వీక్లో 2 లక్షల వరకు 3 దశల రుణమాఫీ కంప్లీట్. దేశంలోని తెలంగాణ చరిత్ర సృష్టిస్తుంది. అన్ని రాష్ట్రాలకు ఇది ఆదర్శం కావాలి. జాతీయ స్థాయిలోనే చర్చ జరగాలి. పార్లమెంటులో ఎంపీలు సైతం ప్రస్తావించాలి. రాహుల్ గాంధీ మాటను నిలబెడుతున్నాం. నేను గ్రామాలు మండలాలు బైక్ ర్యాలీలు, రైతులతో కలిసి సంబరాలు. కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు. ఏం కాకముందే పిల్ల పుట్టకముందే కుల్ల పుట్టించినట్టుగా ఏం కాకముందే సంబరాలు, రైతులై చేస్తారు. ఇట్లా కాదు, 15 ఆగస్టు లోపు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ అయినాక జాతీయ జెండాని ఎగిరేసుకొని సంబరాలు చేసుకుంటే అదో అందం. రైతు భరోసా ఇచ్చి మాట్లాడాలి. రైతు భరోసా ఎందుకంటే ఖరీఫ్ సీజన్ పోతుంది ఉట్టిగా మాట ఇక పాల ప్యాకెట్ బ్యాచ్ ఉంటుంది. పాల ప్యాకెట్ వస్తాడు ఫోటో. ఇది మాత్రం పాల ప్యాకెట్ దరిద్రమైన సంస్కృతి. పాలు పోయడం చిత్రం పాలాభిషేకం చేస్తారు. ఏంది అది? ఎక్కడ పోతున్నారు? పాలాభిషేకం చేస్తారు. పసుపు కూడా పెట్టుకోరు, కాళ్ళ చేతులకు పెట్టుకొని చేయరు. రంగంలోకి రేవంత్ బట్టి పార్టీ ప్రభుత్వం మధ్య కోఆర్డినేషన్ కోసం ప్రభుత్వ స్కీమ్స్ జనంలోకి తీసుకెళ్లాలనే ప్లాన్. అంటే ఆల్రెడీ మన రేవంత్ అన్న పార్టీకి అధ్యక్షుడు, ప్రభుత్వం ఆయనదే. మన వాటికి కోఆర్డినేషన్ ఏంది? కోఆర్డినేషన్ అంటే మళ్ళీ రెండింటికి ఆయనే కదా. పబ్లిసిటీ మార్కెటింగ్లో వెనకబడ్డామని చర్చ. 5 గ్యారంటీల అమలు అదే తీరు. రుణమాఫీ విషయంలో రిపీట్ కావద్దని ఆలోచన. విస్తృతంగా పాపులర్ చేయాలని నేతలకు ఆదేశం. ప్రజాభవన్లో మీటింగ్లో క్లారిటీ. మంచిగా రాష్ట్రంలో నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది, కానీ ఒక చరిష్మా అయితే వస్తలేదు కాంగ్రెస్ పార్టీ. ఏడాది కాంగ్రెస్ పార్టీ చరిష్మా లేదు. అల్వికా అని హామీలు ఇచ్చి ఇదంతా అనవసరంగా 2025 నాటికి డిసెంబర్ నాటికి పాలమూరు రంగారెడ్డి పూర్తి. మిగతా ప్రాజెక్టుల పనులకు కంప్లీట్ చేస్తాం. ఆగస్టు 10న సీతారామ ప్రారంభం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో రివ్యూ చేస్తున్నాడు. మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్. 12 మంది మావోయిస్టుల మృతుల్లో దళం ఇన్ఛార్జి డివిసిఎం లక్ష్మణ్ ఎదురుకాల్పులో సబ్ ఇన్స్పెక్టర్ జవాన్కు గాయాలు. భారీగా ఆయుధాలు స్వాధీనం. గాయపడ్డ వారిని హెలికాప్టర్ తరలిస్తున్న సిబ్బంది ఆయన గాయం. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని భారీ ఎన్కౌంటర్ జరిగింది. వందోలి గ్రామంలో డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలోని C-60 ఫోర్స్కు చెందిన పోలీసులు బుధవారం కూంబింగ్ నిర్వహించగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఇరువురి మధ్య సుమారు 6 గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ ఇన్సిడెంట్తో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో దళం ఇన్ఛార్జి డివిసిఎం లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్రం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఎదురు కాల్పులో ఒక సబ్ ఇన్స్పెక్టర్ జవాన్కు గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో 3AK-47 2 ఇన్సాస్, ఒక కార్పెన్, ఒక SLR సహా 7 ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయని నాకు అర్థం కాదు. వాళ్ళు వేస్తారేమో, వీళ్ళు వేస్తారేమో, ఎక్కడి నుంచి వస్తాయి.